1000 మైళ్ల దూరమైన ఒక్క అడుగుతో మొదలు పెడతాం. అలాగే తెలుగు ప్రజల అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 అనే ఆశయంతో ముందడుగు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర ప్రజలను ప్రపంచ స్థాయిలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్నారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి కాలం కన్నా వేగంగా పరిగెత్తి ఈ స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రచించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక మొదటి సూత్రం పేదరిక నిర్మూలన. ఈ పేదరిక నిర్మూలన కోసం రచించిన ప్రణాళికలలో P4 విధానం ఒకటి. ఆర్థికంగా స్థిరపడిన సంపన్నులు ఎవరైనా నలుగురు పేదవారికి వారి ఉపాధి వ్యాపారాలకు ఉపయోగపడేలా ఆర్థిక సహాయం చేసి ఆ పేదవారిని ఆర్థికంగా నిలబెట్టడమే ఈ P4 విధానం మూల సూత్రం. అమరావతి సచివాలయంలో జీరో పావర్టీ P4 విధానం మీద సమీక్ష నిర్వహిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంపన్నులను పేదలను ఒకే వేదికపై చేర్చడమే లక్ష్యంగా P4 విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంపన్న వర్గాల వారు పేదలకు సహాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం P4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తోందని, P4 విధానం ద్వారా సంపన్నులు పేదవారికి ఆర్థిక సాయం చేయాలని, ఆర్థిక సాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావచ్చని, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే ఈ P4 కార్యక్రమం కూడా ప్రజలలో ఆదరణ పొందుతుందని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారు. P4 విధానంలో ప్రభుత్వం పాత్ర కేవలం ఇరు వర్గాలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం మాత్రమేనని, ప్రభుత్వం తరపున ఎవరికి అదనపు సాయం అందదని స్పష్టం చేశారు. లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబంగా, సాయం చేసే వారిని మార్గదర్శిగా పిలవాలని సీఎం గారు సూచించారు. బంగారు కుటుంబం ఎంపికలు గ్రామ సభలు, వార్డు సభల ద్వారా నిర్వహించాలని, ఈ P4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఉగాది రోజున అమరావతిలో జరిగే జీరో పావర్టీ P4 ప్రారంభోత్సవ సభ ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యం చేరే వరకు ఈ P4 కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. జీరో పావర్టీ P4 విధానంలో అందరం ఒకరికి ఒకరు తోడై నిలుద్దాం. పేదరిక నిర్మూలనకు మనం సైతం చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం.